సహనంకి అసహనానికి తేడా ఏంటి? సహనం అంటే నిన్ను తిడుతున్నా, లేకపోతే నీ కళ్ళ ఎదురుగుండా ఏదైనా తప్పు జరుగుతున్నా, నీ కళ్ళ ఎదురుగుండా అన్యాయం జరుగుతున్నా చూస్తా కూర్చోవడం చేతకానితనం, సహనం కాదు. సహనం అంటే దేశం మంచి కోసం నిన్ను ఇబ్బంది పెడుతున్నా సర్దుకోవటం, సమాజం మంచి కోసం నిన్ను ఇబ్బంది పెడుతున్నా తట్టుకోవడం, దాన్ని సహనం అంటారు. అలా కాకుండా నీ కళ్ళెదురుగుండా తప్పు జరుగుతుంటే చేతకాని వాడిలా చేష్టలుడికి చూస్తుంటే అది చేతకానితనం అవుతుంది తప్పించి సహనం కాదు. అసహనం అంటే ఏంటి? దేన్ని అంగీకరించలేని తత్వం, మూర్ఖత్వంతో బ్రతికే తత్వం, ప్రతి దాంట్లో వివాదం ఎత్తుక్కునేటటువంటి తత్వం. ఇదే మన దేశంలో ఇప్పుడు పెరుగుతూ ఉంది. హిందువులను అసహనపరులుగా చిత్రీకరిస్తూ అక్కడ బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఎవడన్నా హైలైట్ చేస్తున్నాడా? దాని మీద ఇష్యూ చేస్తున్నాడా? అదే మణిపూర్లో జరిగిన సంఘటనల గురించి రెచ్చిపోయిన వాళ్ళు బెంగాల్లో జరిగినటువంటి సంఘటనల గురించి ఎందుకు వార్తలు రాయట్లేదు, ఎందుకు హైలైట్ చేయట్లేదంటే హిందువులు సహనపరులు కాబట్టి, అసహనం పట్ల చూస్తూ ఊరుకుంటున్నారు కాబట్టి, చేత కాకుండా చూస్తూ ఊరుకుంటున్నారు కాబట్టి. ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇది ప్రపంచ దేశాలకి పాకుతోంది. ఫ్రాన్స్లో ఇజ్రాయిలీ పౌరులు, మొన్నటిదాకా ప్యారిస్ ఎంత దరిద్రంగా తయారైందో చూసాం. ఇప్పుడు ఇజ్రాయిలీ పౌరుల మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి. జ్యూయిష్కి సంబంధించినటువంటి బేకరీ మీదన తాజాగా ఏదైతే దాడులు జరిగినటువంటి సందర్భం, అందరూ చుట్టుముట్టి అక్కడ ఫార్ లెఫ్ట్ యాక్టివిస్ట్స్ అట్లాగే ఇస్లామిస్టులు కలిసి దాని మీదకి దాడికి ప్రయత్నించినటువంటి సంఘటన స్ట్రాస్బర్గ్లో జరిగినటువంటి వ్యవహారం. ఇది ఒక పెద్ద టెర్రిఫైయింగ్ వ్యవహారం అన్నటువంటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.